హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ బయట అస్సలు బాలేదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బయటికి అస్సలు వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితిలో ఏవైనా తెచ్చుకోవడానికి మాత్రమే ఎవరో ఒకలే ఇంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫుల్గా శానిటైజ్ అది చేసుకుని ఇంట్లోనే ఉండండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. రోజులు అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి క్యారమెల్ బ్రెడ్ టోస్ట్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఫస్ట్ కొంచెం గీ వేసి బ్రెడ్ని టోస్ట్ చేశాను. దాని మీద కొంచెం బ్రౌన్ షుగర్ కానీ లేదంటే నార్మల్ షుగర్ అయినా కూడా మీరు యాడ్ చేసేసి ఇచ్చేయచ్చు అనమాట. సో దాంతోపాటు బాదామ్స్ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తాము కంపల్సరీగా. డైలీ కూడా ఎగ్ తినడం మంచిది కాబట్టి. సో బ్రౌన్ షుగర్ కూడా వాడచ్చు, లేదంటే బెల్లం కూడా రీప్లేస్ చేయొచ్చు అనమాట ఒకవేళ షుగర్ బదులు. సో నేనైతే ఈరోజు షుగర్ వేసేసాను బికాజ్ అయిపోయింది, మమ్మీ వాళ్ళ ఇంట్లో బ్రౌన్ షుగర్ లేదు అందుకని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా బయట కూర్చుని డాడీ మమ్మీ వాళ్ళు వచ్చి హాట్ వాటర్ అది తాగుతున్నారు. అండ్ ఇక్కడ నేనేంటంటే సగ్గుబియ్యం జావ అంటారు కదా వేడివేడిగా, సో అది తాగుతున్నాను. పిల్లలకి కూడా అదే నా ఎదురుగుండా రీతిగా కూర్చుంది కదా, సో నేను తింటూ తనకి కూడా తినిపిస్తున్నాను అనమాట. అండ్ తనకి వేరేగా బౌల్లో వేసి ఇచ్చేసాను. సో తను తింటూ మళ్ళీ నాకు తినిపిస్తుంది. సో ఇక్కడ ఇలాగా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా పనులు అనేవి స్టార్ట్ అవుతాయి, తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఇంకా అందరం ఒక దగ్గరే ఉండడం వల్ల పని ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదు, బిజీగా అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేగడం, టిఫిన్ చేసుకోవడం, మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్, మళ్ళీ అవన్నీ గిన్నెలు తోముకోవడం, ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, తడి పెట్టుకోవడం, ఇలా అయిపోతుంది అనమాట పని అంతా కూడా. అండ్ ఇదిగోండి ఇక్కడ అయిపోయింది లాస్ట్. సో రితికాకి సగ్గుబియ్యం జావ కూడా చాలా మంచిది తెలుసా, చల్లగా ఉంటుంది అండ్ వేడి కూడా తగ్గిస్తుంది. అండ్ ఇక్కడ వర్ష రితిక వాళ్ళ మాటలు వినండి. వర్ష, హాయ్ రితు. అక్కనా? ఏం చేస్తున్నావు వర్షమ్మ నువ్వు? డ్రాయింగ్స్ గీస్తున్నావా? హే బాబు, ఎవరాలు? చూపించు, ఇటు తిప్పు, కనిపించట్లే, ఇలా పెట్టు. ఓకే, చూడండి వర్ష డ్రాయింగ్స్ వేసింది, ఎవరో చెప్తుంది. ఓకే చెప్పు. మా ఫ్రెండ్ కజిన్ హనీ అక్క. ఓకే, ఇది మా చెల్లి రితు భలే ఉంది. ఇది నేను. మేమందరం సేమ్ టు సేమ్ ప్రిన్సెస్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మీరు? అవును, చాలా బాగున్నాయి, బాగా గీసే వర్షమ్మ. చెల్లికి గుండు కాబట్టి గుండు మీద కొంచెం జుట్టు వేసావు, నీకు హనీ అక్కకి పెద్ద జుట్టు. వావ్ సూపర్. ఇంకా ఉన్నాయా? ఇవన్నీ డ్రాయింగ్స్ వేసి ఫ్యామిలీ. ఇది ఓకే మన ఫ్యామిలీ. ఇది చెల్లి, ఇది నేను, ఇది నువ్వు, ఇది మా నాన్న. అయ్యి బాబా, నాన్న హైట్ కాబట్టి. అబ్బా భలే ఉంది, బాగుంది. తర్వాత ఇది రెయిన్బో. ఆ తర్వాత ఇది మేము ముగ్గురు, హనీ నువ్వుని చెల్లినా? ఓకే, నెక్స్ట్ ఇంకా చూపిస్తాను డ్రాయింగ్. చూసారా ఇలా ఇంట్లో ఉంటుంది కదా, సో ఈ విధంగా పెయింటింగ్స్ వేస్తుంది అన్నమాట. ఇది మా బాబాయ్ మొత్తం ఫ్యామిలీ. ఇది మా బాబాయ్ జన, ఇది రాకేష్, ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది మనోజ్, సాయి, ఇదేమో చెల్లి, నేను ఇది చెల్లి, ఇది చెల్లి. రెండోది చూపిస్తా. అమ్మ చాలా ఎక్కువ పెయింటింగ్స్ వేసేసా వర్షమ్మ. మరి తాత మమ్మీ వాళ్ళది, పెద్దమ్మ, మనమందరం. ఇదిగో ఓహో, పేర్లు కూడా రాసేసావా అందరివి? ఇది వర్ష, మధు, శ్రీధర్, శశి, శేషు, మాధవి, రితిక, చింటూ. అబ్బా మొత్తం అందరూ వేసేసింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ స్పెషల్ వెజ్ కర్రీ అనమాట. అంటే కర్రీ కాదు, ఇది ఫ్రై, బెండకాయ ఫ్రై చేస్తున్నారు మమ్మీ. అది నేను జస్ట్ రెసిపీ అనేది షూట్ చేస్తున్నాను మీ అందరి కోసం. బికాజ్
అక్కడ ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కదా, సో మీరు అందరూ కూడా మమ్మీ కుకింగ్ రెసిపీస్ అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మమ్మీ ఏదైనా రెసిపీస్ చేస్తున్నప్పుడు అలా షూట్ చేస్తున్నాను అనమాట మీకోసం. ఇది నార్మల్గా మమ్మీ ఎలా చేస్తారనేది, మమ్మీ స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని పోపు సామాన్లన్నీ వేసేసి ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి చక్కగా అన్నీ కూడా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత బెండకాయలు ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇందులో మమ్మీ టమాటో పీసెస్ కూడా యాడ్ చేస్తారు. సో టమాటో లేడీస్ ఫింగర్ ఫ్రై అంటారు కదా, సో అదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసారు. వేసేసి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత, ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుందన్నమాట. సో కారం అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు కొంచెం టమాటోలు అనేవి వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ మనం ఇచ్చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఉత్తి బెండకాయ ఫ్రై కాకుండా ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి రసం కానీ లేదా మజ్జిగ పులుసు కానీ పప్పుచారు కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం లంచ్ టైం కదా, సో ఇంకా లంచ్ అయిపోగానే ఫస్ట్ డాడీ, మమ్మీ, వర్ష, రితిక వాళ్ళు తినేస్తారు. ఆ తర్వాత నేను, శ్రీధర్ తింటాం అనమాట. లేదు ఒక్కొక్కసారి మే ఇద్దరైనా ముందు తింటాం, లేదా తర్వాత వీళ్ళైనా తింటారు. అండ్ రితిక ఇక్కడ తినట్లేదు చూసారు కదా, ఎందుకంటే ఈరోజు తినిపించమని అడిగింది. అందుకని చెప్పేసి ఇంకా మేము అందరం తినేసాక అప్పుడు తనకి తినిపిస్తాము. లేదనుకోండి తను తినేసరికి టైం అయిపోతుంది. సో మనం తింటే కొంచెం బలం ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా ఓపిక్గా పెట్టచ్చు. అందుకే పిల్లలకి ఎప్పుడు కూడా ఫస్ట్ మదర్స్ తినేసి పెట్టేస్తేనే బెస్ట్ నాకు తెలిసి. లేకపోతే మనం అలసిపోతాం, ఇంకా వాళ్ళకి తినిపించేసరికి లేట్ అవుతుంది కదా. సో ఇక్కడైతే అందరూ చూడండి ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హ్యాపీగా తినేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకా నేను, శ్రీధర్ కూడా తినేస్తున్నాం అనమాట. సో తినేసి వేడివేడిగా ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటాం కాసేపు మధ్యాహ్నం నుంచి. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అన్నమాట. సో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, తొందరగా ఈ దీంట్లో నుంచి అందరికీ విముక్తి కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మళ్ళీ పాత రోజులన్నీ కూడా వచ్చేసి హ్యాపీగా ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తున్నాం కదా. ప్రస్తుతానికి అందరికీ కూడా లాక్డౌనే ఉంది. సో అందుకనే జాగ్రత్తగా ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. మళ్ళీ బ్యాక్ టు లాక్డౌన్ బ్లాగ్స్ అనమాట ఇంకా మనకి. అండ్ ఇక్కడ చూసారు కదా, సో అందరిది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక నేను రితికాకి తినిపించేస్తున్నాను అనమాట ఇక్కడ. సో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు చెప్పలేదు, ఇది నేను మీషోలో తీసుకున్నాను. కావాలనుకుంటే నేను మీషో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ కోడ్ కూడా పెడతాను. వర్ష, రితిక వాళ్ళ అవుట్ఫిట్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరికి ఫ్రాక్స్ అవి చాలా బాగుంటాయి. సో ఇదిగోండి ఇలా లోపలికి బయటికి తిరుగుతూ ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే అలా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తను తినిపించేసరికి నాకు. అండ్ ఈవినింగ్ లైక్ 3 o'clock అవుతుంది, 2:33 ఆల్మోస్ట్. ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది తెలుసా. ఎంత బాగా అయిపోయిందంటే చూడండి, అక్కడ మా చెట్టు మామిడికాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఫొటోస్ తీయించుకోవడానికి సూపర్ ఉంటాయి కదా. కొయ్యబుద్ధి ఏది నాకు అలా చెట్టుకు ఉంటేనే చూడాలనిపిస్తుంది, ఎంత బాగుందో. సో మొత్తం మేఘం అంతా కూడా కమ్మేసి ఆకాశం అంతా కూడా చల్లటి గాలి వేసి ఆ తర్వాత వర్షం పడింది. ఇంకా నైట్ అంతా అలా వర్షం పడుతూనే ఉందన్నమాట. మీకు నేను వర్షం సౌండ్ కూడా వినిపిస్తాను, వినండి. అక్కడ మబ్బులు చూసారా, ఫుల్ ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. చూసారు కదా, వర్షం పడిన తర్వాత ఆబ్వియస్లీ వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చి స్వీట్ కార్న్, క్రిస్పీ స్వీట్ కార్న్ చేయబోతున్నాను అనమాట నేను. ఇది లైక్ 200 grams ఎంతో ఉంది ఒక ప్యాకెట్, మొన్న తీసుకొచ్చాను. సో అది ఈరోజు ఫ్రై చేసేద్దామా అని అనిపించి చేసేస్తున్నాను అనమాట. ఎంతైనా మొక్కజొన్న పొత్తు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా వర్షం పడుతున్నప్పుడు, చాలా బాగుంటుంది. అండ్ ఇది క్రిస్పీ కార్న్ కింద ట్రై చేస్తున్నాను అనమాట నేను ఇక్కడైతే. ఫస్ట్ వచ్చేసి వాటర్ వేస్తున్నాను, దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసేసి మనం ఈ స్వీట్ కార్న్ అయితే వేసేయాలి. వేసి మీరు ఫుల్గా కుక్ చేయవసరం లేదు, ఒక 80% కుక్ చేస్తే సరిపోతుంది. సో ఒక 80% కుక్ అయిన తర్వాత
స్ట్రెయిన్ చేసేయాలి, వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఆ తర్వాత ఇలా ప్లేట్లో వేసేస్తున్నాను. సో కొంచెం మనకి ఇవన్నీ కూడా తడంతా కూడా ఆరిపోయినంత వరకు కూడా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్, లైక్ 4 టేబుల్ స్పూన్ అయినా పర్లేదు. పెద్దది స్పూన్ అయితే మాత్రం ఒక 3 స్పూన్లు వేయండి, చిన్నవైతే ఒక 4 నుంచి ఒక 5 స్పూన్లు వేసుకోండి కార్న్‌ఫ్లోర్. సో కార్న్‌ఫ్లోర్ లేని వాళ్ళు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా చక్కగా పట్టించి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో మీరు ఇలాగా దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, క్రిస్పీగా సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ టీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బార్బిక్యూ నేషన్కి వెళ్తే మనకి ఫస్ట్ స్టార్టర్ ఇచ్చేది పిల్లల కోసం ఇదే ఇస్తారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక ట్రిప్ అలా ఫ్రై అయిపోతున్నవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం కార్న్‌ఫ్లోర్ తక్కువైంది నాకు, లేకపోతే కొంచెం కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీంట్లో కారం, తర్వాత సాల్ట్ అండ్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం టమాటా ముక్కలు ఉంటే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అండ్ నిమ్మరసం ఇవన్నీ కూడా వేసుకుని, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా అన్నీ వేసేసుకుని కలిపేసుకుంటే మనకి వేడిగా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ, ఆర్ ఎల్స్ కార్న్ చాట్ అని కూడా అనొచ్చు. అండ్ ఇక్కడ మమ్మీ ఇంకా టీ పెట్టేశారనమాట, డాడీకి మమ్మీకి టీ ఇది. సో టీతో పాటు వాళ్ళ స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కదా నిజంగా. వర్షం పడుతున్నప్పుడు ఒక్కసారిగా మొత్తం అంతా చీకటి అయిపోయి వర్షం సౌండ్, ఇంట్లోనే కదా ఉంటున్నాము, వేడి ఏదైనా తినాలనిపిస్తే ఇది చేసుకున్నాం అనమాట. సో ఇదిగోండి, చాయ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా కప్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులు మళ్ళీ రొటీన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి డాడీకి మమ్మీకి కప్స్లోకి టీ అయితే సర్వ్ చేసేస్తున్నారు. మా ఇంట్లో టీ ఓన్లీ డాడీ మమ్మీయే తాగుతారు, నాకు శ్రీధర్కి అలవాట్లేదు. నేను ఎప్పుడైనా తాగాలనిపిస్తే కాఫీ తాగుతాను, లేకపోతే అల్లం టీ అంటారు కదా అదనమాట. అండ్ ఇదిగోండి క్రిస్పీ కార్న్ చాట్ ఇది. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఈవినింగ్ కాసేపు వీడియోస్ ఎడిటింగ్స్ అవి చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వంటగదిని. అంటే ఏంటంటే డిన్నర్ అయిపోయింది, ఇక్కడ డిన్నర్ అది చేసేసాం. డిన్నర్ చేసేసిన తర్వాత పడుకునే ముందు గిన్నెలు అవి తోమేస్తున్నాను అనమాట. నేనే తోముతున్నాను గిన్నెలు అన్నీ కూడా, బికాజ్ మమ్మీ కుకింగ్ అవి చేసుకుంటున్నారు కదా. సో ఇద్దరం కూడా హెల్ప్ చేసుకుంటున్నాం సగం పనులు. సో నేను మొత్తం అన్ని గిన్నెలన్నీ తోమేసి ఇప్పుడు లాస్ట్ ఇంకా కడుగుతున్నాను అనమాట అన్నీ కూడా ఇవి. సో ఇంకా తర్వాత స్నానం అది చేసేసి ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా ఇదే పనిలో ఉంటాం కదా. సో అందుకే పడుకునే ముందు హ్యాపీగా రిలాక్స్ అయ్యి హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఓటీటీలో మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, సో నేను కూడా చూస్తాము. ఆహాలో మూవీ చూసాం, అదేంటనేది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, హెయిర్కి ఆయిల్ ఫుల్గా పెట్టేసుకుని జడేసేసాను అనమాట. అండ్ బటర్ మిల్క్ తాగుతున్నాను, నైట్ డిన్నర్ చేసేసి బటర్ మిల్క్ తాగుతున్నాను అనమాట నేను ఇక్కడైతే. అండ్ నాకు పింపుల్ వచ్చింది. నా ఫేస్ గురించి కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు డైలీ, దానికోసం నేను ఒక వీడియో చేస్తాను, ఎందుకు నా ఫేస్ అలా ఉంది అనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. బికాజ్ చాలామంది నా క్వశ్చన్ ప్రతిరోజు కమెంట్లు అడుగుతున్నారు, కాబట్టి నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఎందుకు నా ఫేస్ అలా ఉంది, ఏమైంది నా ఫేస్కి అసలు అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఇక్కడైతే నేను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ, కీప్ స్మైలింగ్, బాయ్.